కూకట్పల్లి నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి విషయంపై హైడ్రా అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని 5 చెరువుల అభివృద్ధి ప్రణాళికలు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేయగా 2 చెరువులను హైడ్రా, మరో 3 చెరువులను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. నల్ల చెరువులో సుమారు 30 ఎకరాల స్థలం పట్టాలు ఉన్నాయని, పట్టాదారులకు టీడీఆర్ల ద్వారా న్యాయం చేస్తే వారు అభివృద్ధి అడ్డురారని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. ప్రజలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటున్నానన్నారు. ఇప్పటికే పట్టాదారులతో అభివృద్ధి విషయంపై చర్చిస్తున్నామని అన్నారు. అన్ని చెరువుల్లో డీడీఆర్లు ఇస్తే ప్రజలు అడ్డురారన్నారు. చెరువులో ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు, తెలియకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పట్టాదారులు కూడా అమ్మారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ అది బాగుంది. కాబట్టి వాళ్ళకు కూడా నష్టపరం కల్పిస్తే బాగుంటుంది. ఇంతకుముందు గతంలో కూడా మేము డెవలప్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చెరువులలో కోర్టుకు వెళ్ళడం, న్యాయస్థానం నుంచి స్టేలు వేయడం వల్ల నల్లజరు ఉంది, ఎస్టీపీ శాంక్షన్ చేశాం. అంతకుముందు చుట్టుముట్టు కట్టేసాం. అన్నేసినప్పటికీ కోర్టు ఆర్డర్ వల్ల న్యాయస్థానం దాన్ని స్టే చేయడం వల్ల ఆ రోజు పనాపదాలు. ఇటువంటి సమస్యలు వస్తాయి. చేసే పని మంచి అయినప్పుడు కోర్టులకు ద్వారా కొన్ని సమస్యలు పడ్డాయి కాబట్టి చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళా దాన్ని అట్లా రకంగా చేయకుండా ఉండాలంటే పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చి పట్టదారులు కొనుక్కున్నటువంటి వాళ్ళకు కూడా పట్టదారుల ద్వారా న్యాయం చేయమని చెప్పి అడిగాం. దాన్ని కూడా సానుకూలంగా కమిషనర్ స్పందించారు. దీన్ని డెవలప్ చేసే దాంట్లో పూర్తిగా ఒక శాసనసభ్యునిగా 100% నేను సపోర్ట్ చేస్తాను. కానీ నష్టపోకుండా, ప్రజలు నష్టపోకుండా వాళ్ళకు కూడా న్యాయం చేయమని చెప్పి అడ్డకని చెప్పారు. దాని భాగంగానే ఇవాళ వాళ్ళు ఏ రకంగా చేస్తున్నామని చెప్పి వాళ్ళు నడవడం జరిగింది. తొందరనే అన్ని చెరువులకు తిరిగి ఇప్పటికే ఏ చెరువులో కూడా ప్రాబ్లం లేదు. అన్ని చెరువుల్లో టీడీఆర్ ఇస్తా అన్నారు. కాబట్టి లీగలేరుగా ఉన్నటువంటి లీగలేరు ప్రకారం ఇవ్వమని చెప్పాం. ఇలా తాత ముత్తాతల పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో లీగలేరుగా తీసేసుకుంటే వాళ్ళకి ఇస్తే ఫ్యూచర్లో సమస్యలు ఉండవు. మళ్ళీ లేకపోతే ఒకరికి ఇస్తే ఇంకొక అతను కోర్టుకే చేసి మళ్ళీ పని ఆపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా క్లియరెన్స్ చేయమని చెప్పాం. దానికి అనుకూలంగా స్పందించారు. 9 చెరువులలో 3 చెరువులు వాళ్ళు ఇప్పుడు ఒకటి హెచ్ఎండిఏ తీసుకున్నారు, 2 హైడ్రా తీసుకున్నారు. కాబట్టి ఇంకా చెరువులను కూడా పార్టీ పిలుపు మేరకు మరియు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ గారు ఉప్పరబస్తీ బిఎన్ఆర్ గార్డెన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలకు కలర్స్, వాల్ పెయింటింగ్ మరియు గోడలకు రజతోత్సవ సభ పోస్టర్ గోడకు నాయకులతో కలిసి అతికించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా పార్టీ 25 ఏళ్ల సంబరాలు జరిపేందుకు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే రజతోత్సవ సభ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నారు. మా డివిజన్ నుండి వేలాదిగా చెలో వరంగల్ కార్యక్రమానికి తరలి వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు, నవీన్, రవి, శరణ్, మణి, మంజరి, విజయలక్ష్మి, లలిత, అనిత, అరుణ తదితరులు పాల్గొన్నారు. సివిల్స్ ఫలితాల్లో తమ విద్యార్థి శ్రవణ్ రెడ్డి ఆల్ ఇండియా 62వ ర్యాంక్ సాధించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని అకాడమీ కార్యాలయంలో ర్యాంకు సాధించిన శ్రవణ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై ఐఐటిలో బీటెక్ పూర్తి చేసిన శ్రవణ్ రెడ్డి 2 ఏళ్ల క్రితం సివిల్స్ ఫలితాల్లో 457 ర్యాంకు సాధించారని తెలిపారు. కానీ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కోసం మరోసారి సివిల్స్కు ప్రిపేర్ అయి 62వ ర్యాంకు సాధించారని అన్నారు. తన అకాడమీలో కోచింగ్ ద్వారా ఈ ర్యాంకు సాధ్యమైందని శరత్ చంద్ర తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ద్వారానే ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేసే అవకాశం ఉంటుందని 6 సార్లు సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ఈ ఏడాది అనుకున్న ర్యాంకును సాధించారని శ్రవణ్ రెడ్డి కుమార్ తెలిపారు. తన తల్లిదండ్రులకు అకాడమీ ఫ్యాకల్టీ ప్రోద్బలంతోనే ఈ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. ఇంటర్వ్యూ కూడా ఏదో 1% వరకు మన ఇన్పుట్స్ హెల్ప్ అవుతాయి, కానీ 99% ఎప్పుడు కూడా స్టూడెంట్ యొక్క ఎఫర్ట్సే ఉంటాయి. ఓవరాల్గా సివిల్స్ ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ స్టూడెంట్ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఇవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి. అయితే శ్రవణ్ కుమార్ రెడ్డి అనే కాకుండా
అదర్ ర్యాంక్స్ కూడా ఈ సంవత్సరం మనకు వచ్చే అదర్ ర్యాంక్స్లో కొంతమంది ఇంటర్వ్యూ గైడెన్స్, కొంతమంది ఫిలిమ్స్ గైడెన్స్, కొంతమంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకుని ఉన్నారు. అయితే నా అబ్జర్వేషన్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారో, అలాగే స్టాటిక్ బుక్స్ని లిమిటెడ్ సోర్స్ పట్టుకొని ఎక్కువసార్లు రివైజ్ చేస్తారు సోర్సెస్ని, అలాగే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తున్నాయి. ఒకవేళ ర్యాంక్ మిస్ అయినా కూడా అదే ప్రాసెస్ని బిలీవ్ చేసి ఎటువంటి మార్పులు లేకుండా జస్ట్ అదే సోర్సెస్ని నమ్మి సోర్సెస్ మార్చకుండా ఎక్కువ రివిజన్స్ చేయాలి. టాపర్స్ దగ్గర నుంచి కొంత నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. సో మన ఇన్స్టిట్యూషన్ యొక్క గైడెన్స్ వల్ల స్టూడెంట్స్కి ఆ చిన్నపాటు మార్పు రావడం వల్ల ఆ ఎక్స్ట్రా వచ్చి 10-20 మార్క్స్ వల్ల ర్యాంక్స్ వస్తుంటాయి జనరల్గా. ఇయర్ 27 మెంబర్స్కి మనం గైడెన్స్ ఇచ్చిన ర్యాంక్స్ వచ్చాయండి. అయితే అలానే కాకుండా లాస్ట్ 3 ఇయర్స్లో ఎవరికైతే గైడెన్స్ ఇచ్చామో వాళ్ళకు కూడా ఇయర్ ర్యాంక్స్ వచ్చాయి. ఆ 2 ఇయర్స్ బ్యాక్ మనం గైడ్ చేసిన వాళ్ళకు కూడా అప్పుడు మిస్ అయినా ఇప్పుడు ర్యాంక్స్ వచ్చాయి. ఆ రకంగా చాలా ర్యాంక్స్ వచ్చాయి. బట్ ఈ ఇయర్ స్పెసిఫిక్ ఈ ఇయర్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళలో 27 ర్యాంక్స్ వచ్చాయి సివిల్స్లో. సివిల్స్లో ఏ ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకుంటే అంటే ఒకటండి, సివిల్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే కొన్ని ఆప్షనల్స్ కొంచెం ఈజీ కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్లో మార్క్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయినప్పుడు ఇప్పుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మ్యాథమెటిక్స్ తీసుకున్నాడు. భార్గవ్ పోటురెడ్డి అని చెప్పి ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా ర్యాంక్ వచ్చింది, ఐపీఎస్ ఆఫీసర్ అతను. దిస్ వాజ్ మై లాస్ట్ అటెంప్ట్. అంతకుముందు మై 5th అటెంప్ట్లో ఇన్ 2022 ఎగ్జామ్ ఐ గాట్ ఇన్ టు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్. ఆ ఇయర్ ర్యాంక్ వచ్చేసి 426. సార్ నాకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూలో గైడ్ చేస్తున్నారు. సో దట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్ టు గెట్ ఇన్ టు ద లిస్ట్. ఎస్ సార్. మై ఫాదర్ వచ్చేసి శివశంకర్ రెడ్డి, హీఈస్ వర్కింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్లో. మదర్ వచ్చేసి హోమ్ మేకర్. నేటివ్ షాద్నగర్ దగ్గర రేగడి చిలకమరి అనేది మా నేటివ్ విలేజ్, కానీ పెరిగిందంతా హైదరాబాద్లో. టూరిస్టులపై జరిగిన హింసాకాండానికి నిరసనగా అంబర్పేటలోని నవ్య స్కూల్ ఉపాధ్యాయుల విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే జమ్మూ కాశ్మీర్ని సందర్శిద్దామని వెళ్లిన టూరిస్టులపై ఇలాంటి దుశ్చర్యానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. పహల్గామ్లో జరిగిన టూరిస్టులపై జరిగిన టెర్రరిస్టులు చేసిన నరహంతక చర్యకు అంబర్పేటలోని నవ్య గ్రామర్ స్కూల్ టీచర్స్, ఉపాధ్యాయులం, ప్రధానోపాధ్యాయులం కలిసి శాంతియుతంగా ర్యాలీ చేపట్టాము. చాలా బాధాకరం. అక్కడికి టూరిస్ట్ లాగా వెళ్తే జమ్మూ కాశ్మీర్ అంటే ఎంతో ఇష్టమైన ప్లేసు. ఆ స్థలానికి ఎంతోమంది టూరిస్టులు, విదేశీ వాళ్ళు వస్తే నరహంతకులైన పాకిస్తాన్లోని టెర్రరిస్టులు ఇంత కిరాతకమైన చర్య జరపడం చాలా ఆందోళనకరం. భారతదేశంలో ఎవ్వరు దీన్ని సహించారనేది, ఇటువంటి చర్యను అందరం ఖండించాల్సిందే. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. మన భారతదేశము పవిత్ర దేశము. మనం ఇంత అందరికీ సహకరిస్తాము, అన్ని దేశాల వాళ్ళకు సహకరిస్తాము. ఎంత తప్పు చేసిన వాళ్ళకి సహకరిస్తే కూడా ఇంత హీనమైన చర్యను కాలు మొక్కి చంపొద్దు అంటే కూడా కఠినంగా చంపేసేసి వాళ్ళను ఎంత బందిగా, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? వాళ్ళు ఎట్లా జన్మించారు? వాళ్ళకి తల్లి తండ్రులు లేకుండా పుట్టారా? వాళ్ళు ఎట్లా రాక్షసులా? వాళ్ళకు ఎవరు మనుషులు అంటే తెలియదా? ఇంత ఘోరమైన చర్య జరగడం నిజంగా సహించారా అనేది నాకైతే 2 రోజుల నుంచి జరిగిన సంఘటన నుంచి తట్టుకోలేకపోయి, ఏ విధంగానైనా మనం కొంచెమైనా మనకు నవ్య గ్రామర్స్ నుంచి మొదట కూడా ఇంతకు కార్గిల్ ర్యాలీ కూడా స్టార్ట్ చేస్తాం. బొంతపల్లి జాతీయ రహదారిపై హిందూ ముస్లింల మధ్య గొడవ జరిగింది. సంగారెడ్డి జిల్లా నిన్న జిన్నారంలో జరిగిన ఘటనలో మదర్సా స్కూల్లోకి దూసుకెళ్లిన హిందువులను అరెస్టు చేయాలంటూ బొంతపల్లి జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్నారు ముస్లింలు.
మరోవైపు జిన్నారంలో శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం విద్యార్థులను అరెస్టు చేసిన కఠినంగా శిక్షించాలంటూ ధర్నా చేస్తున్న హిందువులు ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీయడంతో బొంతపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను చెదరగొడుతున్న పోలీసులు జై శ్రీరామన్ నినాదాలతో మారుమోగుతున్న బొంతపల్లి, జై పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తున్న ముస్లింలు దాడిని ఈరోజు ముస్లిం వాళ్ళు వచ్చి ఒక హిందూ మీద దాడి చేసి హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు దాడి చేయడం మేము సోదరులుగా ఈరోజు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు నిన్న సంఘటన నిన్న శివాలయ మీద దాడి చేసి కాకుండా ఇలా ఆలే వచ్చి ఇక్కడ ఖమ్మంలో ధర్నా చేయడము ఎంతవరకు సభ్యమని ఈరోజు అడుగుతా ఉన్నా. నేను పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నుంచి వచ్చినారో అలా ఇంకా ఏ శక్తులు ఉన్నాయో వాళ్ళని వెంటనే పట్టుకొని తగిన శిక్ష వేయాలని ఈరోజు హిందూ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో హిందూ దగ్గరికి, హిందూ బంధుమిత్రుల దగ్గరికి ఎవరైనా రావాలంటే ఒక్కటికి 1000 సార్లు ఆలోచించుకొని చేయాలి. ఈరోజు మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ మీద దాడిని మేము ఈరోజు కుమ్మర్దల్ వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మొత్తం మీద ఒక ముస్లిం సంస్థ అనేది ఒక పెద్ద ముఠాగా ఏర్పడి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇది ఉగ్రవాద సంస్థలతో కొంతమంది లింకులు ఉన్నాయి. దీన్ని వెంటనే పసిగట్టి ఈరోజు దాడి చేసిన వ్యక్తులను పట్టుకుంటే ఆ సంస్థ ఇద బయటకు వస్తుంది. అని వెంటనే శిక్షించి ఈ పోలీస్ యంత్రాంగం దయచేసి ఈ పోలీస్ యంత్రాంగము ఈ జరిగిందో ఆ దాడి చేసిన వాళ్ళకు వీళ్ళకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై శ్రీ. దూర ప్రాంతాల నుండి ఉప్పల్లోని బగాయాత్లో ఏర్పాటు చేసిన బట్టతలకు మందు అనే శిబిరం వద్దకు చేరుకున్న జనాలు ఒకరికి ఫీజు 300 రూపాయలు చెల్లించి షాంపూ, బట్టతలకు ఆయిల్కు మరో 700 రూపాయలు చెల్లించి ఒకరికి సుమారు అన్ని కలిపి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నిజంగా వస్తాయో తెలియదు కానీ బాగా ఎగబడుతున్న జనం. లీగల్గా ఎలాంటి అనుమతులు లేవు కానీ భారీగా గుమిగూడిన జనాలు రాజనాయక్ తండా, సూర్యాపేట చెందిన హరీష్, ఢిల్లీకి చెందిన ఫ్రాంచైజీని తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉప్పల్ పోలీసులు అదుపులో హరీష్ శిబిరం మాత్రం యథావిధిగా నడుస్తుంది. శిబిరం వద్దకు మళ్లీ చేరుకున్న పోలీసులు అందరినీ ఇక్కడ నుండి వెళ్లగొట్టే పనిలో నిమగ్నమైపోయారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అప్పటికి డబ్బులు చెల్లించుకున్న బాధితులు శిబిరం ఏర్పాట్లో ఉన్న సిబ్బంది నుండి బాధితులు డబ్బులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎట్లా ఇది నా థర్డ్ టైం. ఇది రెండుసార్లు ఢిల్లీకి పోయినా. ఇప్పుడు ఇక్కడ వస్తుందని నేను 2 రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చింది. అతను ఉండేది ఎక్కడ? అతను ఢిల్లీ మండోలి అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చేదికి? ఎందుకంటే అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఇబ్బంది పడతారని ఉద్దేశంతో తీసుకున్నారు. ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే. పర్మిషన్ తీసుకుని వెళ్తే అవి అయిపోతుండే. పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్కి వచ్చింది. ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే 10,000 12,000 అవుతుంది. ఇక్కడ వస్తుందనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చిన. ఢిల్లీ మనిషి అతను? ఢిల్లీ మన మండోలీలో ఉంటాడు, యూపీ. ఓకే. ఆయిల్ ఇస్తాడా? ఆయిల్ ఇస్తాడు, పౌడర్ ఇస్తాడు. ఎన్ని రోజుల రిజల్ట్స్ అవపడుతుంది? 1 వీక్ నుంచి మనకు రిజల్ట్. కొంతమందికి 1 వీక్, కొంతమందికి 2 మంత్ కూడా వాడచ్చు. మ్యాక్సిమం అయితే 1 వీక్లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. టూరిజం రంగంలో దాదాపు 25 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవంతో దేశంలోని అత్యుత్తమ ట్రావెల్ సంస్థగా నిలిచిన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు గాను ఈ నెల 23వ తేదీన ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 6 కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు
సంస్థ చైర్మన్ ఆర్వి రమణ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, తిరుపతి, వారణాసితో పాటు ప్రధాన నగరాల్లో సేవలందిస్తున్నామని, ఇక నుండి కర్నూలు, వరంగల్, ఖమ్మం, భీమవరం, ఒంగోలు, రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ, విదేశీ యాత్రలను సరసమైన ధరలోని అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. కాశీ, అయోధ్య టూర్లో భాగంగా 4 రోజుల విమాన ప్యాకేజీ వసతులతో కలిపి 21,999 రూపాయలకే అందిస్తున్నామని, ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి, ముఖ్యంగా ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్వి ట్రావెల్స్ ఇవాళ తీసుకున్నటువంటి స్టెప్ అత్యంత ముఖ్యమైనటువంటి స్టెప్గా మనం భావించవచ్చు. గత 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భక్తులకి, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రదేశాలపైన వాళ్లకు అవసరమైనటువంటి బడ్జెట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో టూర్స్ కండక్ట్ చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు కూడా ఇతోధికంగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నటువంటి పేరు తెలుగువారి ఆర్వి ట్రావెల్స్. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ ట్రావెల్స్ అన్నటువంటి స్లోగన్ని నిజం చేసుకుంటూ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 6 ప్రధానమైనటువంటి పట్టణాలలో వరంగల్, ఖమ్మం, ఒంగోలు, రాజమండ్రి, భీమవరం, కర్నూలు ఈ 6 ప్రాంతాలలో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా దేశీయంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక టూర్స్తో పాటు అంతర్జాతీయ సమాజాన్ని, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలన్నింటినీ కూడా అతి చేరువ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి అన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు అనగా 23వ తారీఖు ఏప్రిల్ ఉదయం 10 గంటలకి కస్టమర్స్ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో ప్రారంభించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాములో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని ఓయూలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మంగు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల నుండి ఓయూ ప్రధాన ద్వారం వరకు ఎన్సీసీ విద్యార్థులు మరియు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన 28 మంది ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. ఉగ్రదాడిని పిరికిమాలిన చర్య అని, ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని తెలియజేశారు. ఉగ్రవాదుల ఘాతుకానికి మన భారతీయులు 28 మంది వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్నారు ఆ ఉగ్రవాదులు. దీనిని మా ఉస్మానియా యూనివర్సిటీ తరపున మేము ముక్త కంఠంతో మేము వ్యతిరేకిస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన అది హేయమైన చర్య, పిరికి వాళ్ళు చేసే చర్య, అది వాళ్ళ మూర్ఖతపు. దీన్ని మేము భారతీయులం మేము సహించము. మేము దీని ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో మా అందరికీ తెలుసు. మన సమయం వచ్చినప్పుడు మేము ఆ చేసిన వాళ్ళ గుణపాఠము డెఫినెట్గా గుణపాఠం చెప్తానని మీకు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ 28 మంది వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మా యూనివర్సిటీ తరఫున, ఎస్పెషల్ మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున మేము భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. మా అందరికీ, మా ఫ్యాకల్టీ అందరికీ, ఇక్కడ జాయిన్ అయిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనం భారతీయులందరం అంతా ఒకటై దీని మీద ప్రతీకార చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన యొక్క భారతీయులు, విదేశీయులు, టెర్రరిస్టుల మన టూరిస్టుల మీద చేసిన పిరికి చర్యని, ఏమైన చర్యని మా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఈరోజు
ఎన్సీసీ విద్యార్థుల నేతృత్వంలో ఇవాళ కొవ్వొత్తి ప్రదర్శన చేయడం జరిగింది. ఇది చాలా పిరికి చర్య. మన యొక్క భారతదేశం మీద నైతికంగా మనల్ని బలహీనపరచాలనే చర్య టెర్రరిస్టులు చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండించిన జనసేన నాయకులు జమ్మూ కాశ్మీర్లోని బైసారస్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు నాగబాబు. ఉగ్రవాదులు చేసిన దాడిలో అమాయక ప్రజలు చనిపోయారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనోవేదనకు గురయ్యారని, ఈ హత్యాకాండను జనసేన పార్టీ తరపున మేమందరం ఖండిస్తున్నామని నాగబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన దృశ్యాలను చూస్తే మనసు కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కొవ్వొత్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి యొక్క హత్యాకాండని మేము ముక్తకంఠంతో జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. We request central government and we request government of India to take strong action. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు. నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా, లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసివేస్తుంది. ఆ స్థానంలో మనవాడునో, లేకపోతే నేను, లేకపోతే నావాడు, లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదనకు గురవుతాము. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గాజుల రామారం, దేవేందర్ నగర్, శివాజీ చౌక్ చౌరస్తా నుంచి రోడా మేస్ట్రీ వరకు శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ శాంతియుత క్యాండిల్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు, గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి విచ్చేయుచున్నారు. కావున హిందూ బంధువులు, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని హాజరై అమరులై వారికి ఘనంగా నివాళులు అర్పించాలని అందరూ కోరుకుంటున్నారు. అందరికీ నమస్తే. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంఘీభావంగా రేపు సాయంత్రం 7 గంటలకు దేవేంద్ర నగర్ శివాజీ స్టాచ్యూ దగ్గర నుంచి కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అపార్ట్మెంట్ వల్ల అనే కాకుండా, మిలిటరీ కమ్యూనిటీ అనే కాకుండా, స్లమ్స్ అనేది కాకుండా మనందరం ఒకే తాటి మీద ఉన్నాం. భారతదేశం అంతా కూడా ఒకే తాటి మీద ఉన్నది తెలియజేస్తానికి మనందరూ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంఘీభావం తెలుపుతూ, అలాగే ఉగ్రవాదులకు కూడా ఇది మేము భారతీయులం అందరం కూడా ఇటువంటి మీరు చేయటం వల్ల ఇంకా మాలో ఐక్యత పెరుగుతుంది తప్ప మా యొక్క మనోధైర్యం దెబ్బతీయలేదని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా వాళ్ళు పేరు అడిగి మరీ వాళ్ళు చంపడం జరిగింది. ఇంతకంటే దారుణం మరి ఏది లేదు. కాబట్టి మనం చాలా తీవ్రంగా దీన్ని ఖండించాల్సిన అవసరం మనందరికీ ఉంది. దానికి మనందరం కూడా చాలా పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ తెలపాలి, మన యొక్క ఐక్యతను కూడా ప్రదర్శించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఇందులో పాల్గొనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
పార్ట్ టైం అధ్యాపకుల నాయకత్వంలోని ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని, ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క పార్ట్ టైం అధ్యాపకుల బతుకులు మొత్తం కూడా రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ మా యొక్క డిమాండ్ ఏంటంటే, మేము అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మరి జీవో నెంబర్ 21 ద్వారా మమ్మల్ని ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లో కొన్ని ఎలక్ట్ చేయకుండా మమ్మల్ని వెనక్కి పంపించే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క పార్ట్ టైం అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగా రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ ను ఏర్పాటు చేసుకోవాలని ఒకటి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మమ్మల్ని ఇమ్మీడియట్లీ గా ఒక పే స్కేల్ ఇచ్చేసి ఉద్యోగ భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి రెండో డిమాండ్ గా మేము ప్రకటిస్తున్నాము. అందులో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, వీరనారి చాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయం మరియు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకులు ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు. మేమందరం కూడా ఈరోజు ఇక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు డప్పుల మూతతో కలాల కవాతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా ఈ కలం మేము గత 20 సంవత్సరాలుగా ఈ పెన్నుతో, చాక్ పీస్తో మా విద్యార్థులకు విశ్వవిద్యాలయానికి సర్వీస్ చేస్తున్నాం. కానీ ఆ సర్వీస్ కు తగ్గ వేతనం, చాలా మంది ఏమనుకుంటారంటే వేతనాలు తక్కువ ఉన్నాయనుకుంటారు. వేతనాలు తక్కువ కాదు, వేతనాలు లేవు. 6 నెలలు మాత్రమే జీతాలు ఇస్తూ 12 నెలలు చేయించుకుంటున్నటువంటి అధికారులు, ప్రభుత్వము ఇప్పటికైనా కళ్లు తెరిచి పార్ట్ టైం అధ్యాపకుల సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఈ ఉద్యమం తీవ్రతరం చెందుతుంది. ఈ రోజు నుంచి రోజుకొక వినూతన రీతిలో మేము కార్యక్రమాలను తీసుకోదలుచుకున్నాం. వీటిని పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి జీవో నెంబర్ 21లో సవరణలు చేసి ఇప్పుడున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. బేగంపేటలో ₹1 గ్రామ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అందించే కొత్త అవుట్లెట్ ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ స్టోర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్పి పట్నాయక్ హాజరై ఐస్ క్రీమ్ రుచులను ఆస్వాదించారు. మన దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఆర్గానిక్ క్రీమరీ అయిన ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ బేగంపేటలో 3వ అవుట్లెట్ను ఘనంగా ప్రారంభించారు. స్టోర్ ప్రారంభోత్సవానికి సింగర్ నటుడు అయిన ఆర్పి పట్నాయక్, మాదాపూర్ ట్రాఫిక్ సత్యనారాయణ ఏసీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు ఓపెనింగ్ సెరమనీకి హాజరయ్యారు. నా పేరు సుహాస్ పి శెట్టి, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. మేము ఇప్పుడు 2.0 వర్షన్లో ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే పేరుతో మాదాపూర్లో ఒక 8 months బ్యాక్ స్టోర్ ఓపెన్ చేసాం. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దాని తర్వాత ఒక 1 month బ్యాక్ KPHPలో కూడా ఓపెన్ చేసాం. ఇప్పుడు బేగంపేట ఓపెన్ చేస్తున్నాం. వెరీ సూన్ గచ్చిబౌలి కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత బంజారాహిల్స్ కూడా ఓపెన్ చేస్తాం 2025లోనే. ఇప్పుడే మనకి ఆర్పి పట్నాయక్ గారు సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు. మనకి సుమన్ టీవీ సుమన్ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. మేము ఆల్మోస్ట్ హైదరాబాద్లో చాలా 6 to 8 months లోపలే చాలా మందికి రీచ్ అయ్యాము. సో ఇక్కడ నియర్ బై ఏరియాస్ విక్రమ్పురి అండ్ సింధీ కాలనీ అండ్ బేగంపేట అంటిల్ సికింద్రాబాద్, మాకు ఇక్కడి నుంచి కూడా మాదాపూర్కి వస్తున్న కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళకే చేరువుగా దగ్గరగా ఉండాలని we came to బేగంపేట నౌ. వెరీ సూన్ విల్ హిట్ అదర్ ప్లేసెస్ యాజ్ వెల్. థ్యాంక్స్ అలాట్. మమ్మల్ని అక్కడ మా మాదాపూర్ అండ్ KPHPలు ఎలా సపోర్ట్ చేసి మమ్మల్ని సక్సెస్, మా బ్రాండ్ అండ్ సక్సెస్ చేశారో ఇక్కడ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్.